విజయవాడ సంఘం నుండి యూత్ వారు వచ్చి పాట పాడతారు. దయచేసి యూత్ వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చక్కని వర్తమానాలు చెప్పారు పాస్టర్ గారు, తాలూరు పాస్టర్ గారు. మీరు ఫలించాలని ఎంతో చక్కని వర్తమానం, ఫస్ట్ టైం అయినా ఎంతో ధైర్యముగా దేవుని ఆత్మ నడిపింపుతో ఎంతో చక్కగా మరి ఆ వాక్యాన్ని వివరించారు. దేవునికి మహిమ కలుగును గాక. హారిక పాస్టర్ గారు చక్కగా తన సొంత అనుభవ సాక్ష్యముతో అనేక మంది యవనస్తులు ధైర్యపరచడానికి మరి దేవుని ఎదుట, ఆయన ప్రజల ఎదుట ఆయన సాక్షి బిడ్డగా దేవుడు మరి ఈ స్థలంలో నిలవబెట్టుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరమేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే క్రీస్తుని ధరించుకోవాలి. మనం ఎవరిని ధరించుకోవాలి? ఎలా ధరించుకుంటాం? ధరించుకుంటారు కదా. ఎందుకు హెల్మెట్లు ఎందుకు ధరించుకుంటున్నారు? సేఫ్టీ కొరకు.
ఎంతో మంది అపాయాల నుండి తప్పించబడ్డారు. చిత్తుగా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అవి ధరించుకొని కాపాడబడిన వారు చాలా మంది ఉన్నారు. మంచి ఆలోచన రావడము, అది ధరించుకోవడము అనేది మనం ఎంతగానో హర్షించాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తుని ధరించుకోవాలంట. యేసయ్యను ఏమని నమ్ముతున్నారు? యేసయ్య మంచి దేవుడు, యేసయ్య కరుణామయుడు, యేసయ్య జాలి కలిగిన వాడు, యేసయ్య రక్షకుడు అందరు నమ్ముతున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని ధరించుకున్నారా? యేసయ్యను మనము ధరించుకోవాలి. ప్రభువుని మనం ధరించుకోవాలి. ఆ యొక్క వస్త్రము మనలో ఉందా? మీలో ఉందా? యేసయ్యను ధరించుకున్న వస్త్రము మీలో ఉందా? చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. యేసుక్రీస్తును మనం ధరించుకోకపోతే ఎలాగుంటామంట? దిగంబరులుగా ఉంటామంట. ఎలాగుంటారు? దిగంబరులుగా ఉంటారు. యేసుక్రీస్తును ధరించుకోని వారు ఎటువంటిగా ఉంటారు? తన వస్త్రమును కాపాడుకోనమంటున్నాడు ప్రభు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, దొంగ వలె వచ్చుచున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి? మనము యేసుక్రీస్తుని ధరించుకోవాలంటే ఇక్కడ ఆదాము హవ్వలను మనం చూడాలి. ఏదేను తోటలో ఆదాము హవ్వలను ప్రభు సృష్టించి వారితో అనుదినము స్నేహం చేస్తూ, వారు మంచి స్నేహితులు ప్రభుకి. ఆ తినొద్దన్న పండును తినడం ద్వారా ఏం జరిగింది? వారు దిగంబరులని తెలుసుకున్నారు. వారికి ప్రభు మహిమ వస్త్రాన్ని కప్పాడు. అయితే ఆ వస్త్రము తొలగిపోయింది అక్కడ. ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారు? మేము దిగంబరులము అని వారు పారిపోతున్నారు. ఎప్పుడైతే పాపము నీలో చోటు చేసుకుందో, ఎప్పుడైతే పాపము నీలోకి వచ్చిందో, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతావు, దిగంబరం అయిపోతావు అని నువ్వు తెలుసుకుంటావు. దేవునికి దగ్గరగా నీవు రాలేవు. ఇప్పుడు ఈ ఆదాము హవ్వలు కూడా అలాగే పారిపోతున్నారు, దూరముగా పారిపోతున్నారు. వారు ఎందుకు పారిపోతున్నారు? వారు దిగంబరులని తెలుసుకున్నారు. చూడండి, మనము క్రీస్తును ధరించుకోని వారమైతే మనం ఏం చేస్తున్నాము? పాపమును కప్పుకుంటున్నాము. మనం క్రీస్తుని కప్పుకోవాలి. ఆ వస్త్రాన్ని కప్పుకోనకుండా ఏ వస్త్రాన్ని కప్పుకుంటున్నాము? పాపం అనే వస్త్రాన్ని కప్పుకుంటున్నాము. మీకు అర్థం కావాలంటే ఒక కథ చెప్తాను. కథ అంటే బాగా వింటారు కదా, నేను కూడా బాగా వింటాను. చిన్నప్పుడు చక్కగా కథలు చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్గా వింటాను. మీరు కూడా వినండి. ఇక్కడ ఒక కాకి పావురాల గుంపును చూసిందంట. చూసి ఆ పావురాల గుంపులో తను కూడా జాయిన్ అవ్వాలనుకుంది. ఆ పావురాల గుంపులోకి వెళ్ళాలనుకుని మరి కాకినైతే ఆ పావురాలు రాణిస్తాయా? రానివ్వవు. కనుక అది ఎలాగుండాలి? పావురంలాగా ఉండాలి. ఎలాగ వెళ్ళాలి అని అక్కడ వైట్ వాష్ సున్నం వేసుకుంటే ఆ సున్నంలో మునిగి పావురాల దగ్గరికి వెళ్ళింది. నేను కూడా మీలో ఒక దానిని అని వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వింతగా చూస్తున్నాయి. ఇలాంటి పావురాలు వాళ్ళు చూడలేదు. అప్పుడు పావురాలు అంటున్నాను, ఒక తేడాగా ఉన్నావు, కలర్ అయితే మాలాగే ఉన్నావు కానీ నువ్వు కొంచెం తేడాగా కనపడుతున్నావే అని అంటే, నేను ఇక్కడ పావురాన్ని కాదు, నేను ఎక్కడ పావురాన్ని? అమెరికా పావురాన్ని, అందుకని నేను తేడాగా ఉన్నాను అన్నమాట. ఓహో, అమెరికా పావురమా? మరలా చూస్తున్నారు. బాగానే ఉంది కానీ ముక్కేంటి మన ముక్కుకి ఆ ముక్కుకి చాలా తేడాగా ఉంది. నీ ముక్కేంటి కొంచెం తేడాగా ఉంది అంటే, ఓహో నేను అమెరికాలో మిలిటరీలో పనిచేశాను, అక్కడ ముక్కుతో పొడిచి నా ముక్కు ఇలాగైపోయింది అన్నంట. ఓహో అని మరలా పావురాలు అంటున్నాయంట. అవును, బాగానే ఉంది, కలర్ బాగానే ఉంది, మిలిటరీలో పనిచేశానన్న ముక్కు కూడా
బానే ఉంది, కానీ నీ స్వరం ఏంటి మా స్వరముల కంటే వేరేగా వస్తుంది. ఓహో ఈ స్వరమా, నేను మిలిటరీలో పనిచేశానన్నాను కదా, అక్కడ కమాండర్ గా చేశాను, అరిచి అరిచి నా గొంతు ఎలాగైపోయింది అన్నదంట. ఎలాగైతే కవర్ చేసుకుంది, ఎలాగైతే తన వస్త్రము, ఏం వస్త్రం అది, ఏం వస్త్రము, పావురాల వస్త్రము వేసుకుని తనను కవర్ చేసుకుంది. వర్షం మొదలైంది, తన రంగు బయటపడే టైం వచ్చేసింది. ఓ భయపడిపోతుంది. ఆ వర్షం పడి 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 అదేమైపోయింది, ఆ రంగు కారి కారి వచ్చేసింది. ఓ కాకి స్వభావం తెలిసిపోయింది, వెంటనే అవి పొడిచి తరిమేశాయి. ఈ కథ ఎందుకు చెప్పానంటే, మనలో అనేక మంది క్రీస్తును ధరించుకొని మరలా లోకంలోకి వెళ్తున్నారు, మరలా లోకాన్ని అనే వస్త్రాలని ధరించుకుంటున్నారు. ఆ వస్త్రాలు ధరించుకుని లోకంతో పాటు సమానంగా లోకముతో వారు స్నేహం చేస్తున్నారు. సంఘములో ఒక స్వభావము, సమాజంలో ఒక స్వభావము, గృహంలో ఒక స్వభావము. క్రీస్తును ఆ యొక్క వస్త్రమును ధరించుకున్న వారే వారు ఏం చేస్తున్నారు, ఆ వస్త్రము కాక పాపం అనే వస్త్రాన్ని కప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజు ప్రభువు అంటున్నాడు, క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకొని మనము జీవించాలి. మన వస్త్రాలు, ఏ వస్త్రాలు ధరించుకొని మనం ఈ లోకంలో ముందుకు వెళ్తున్నాం? ఆ వస్త్రం లేకపోతేనంట మనము పాపం అనే వస్త్రాన్ని కప్పుకుంటున్నామంట. అందుకని ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం, దిగంబరులుగా ఉన్నారంట. క్రీస్తు వస్త్రము లేక దిగంబరులుగా ఉన్నాడు. ప్రభు వస్తున్నాడు, ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు అనే వస్త్రము మనం ధరించుకున్నామా లేదా ఆయన చూస్తాడు. మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే ఒక రాజు అంట, ఒక రాజు ఏం చేశాడు, తన కుమారుని వివాహానికి ఇన్విటేషన్స్ పంపించాడు, పెళ్లి పత్రికలు పంపించాడు, కానీ ఎవ్వరూ ఆ పెళ్లికి రానన్నారంట. అప్పుడు రాజుగారు అన్నారు, సైనికులతో అన్నాడు, మీరు వెళ్ళి వీధులలో ఆ మార్గాల్లో ఉన్న వారిని తీసుకుని రండి అన్నప్పుడు సైనికులు వెళ్ళి ఆ వీధుల్లో రోడ్ల మీద ఎవరుంటారు, మనం వెళ్తుంటే చూస్తుంటాం కదా, ఎవరుంటారు, త్రాగేసి బట్టలు చిరిగిపోయి మాసిపోయిన బట్టలతో తల చెదిరిపోయి శుభ్రంగా ఉంటారా? ఎలాంటి వారు ఉంటారు? అలాంటి వాళ్ళందరినీ పట్టుకుని వచ్చేసాడు సైనికులు. ఆ పెండ్లిలో అలా కూర్చున్నారు అందరూ. రాజుగారు వాళ్ళని ఒకసారి చూద్దామని వెళ్ళేసరికి వాళ్ళు ఎలాగున్నారు, పిచ్చోళ్ళగా ఉన్నారు, తింగర తింగరగా. రాజు అనుకున్నాడు, ఏంటి పెళ్లికి ఇలాంటి వారు వచ్చారని ఒక్కసారిగా భయపడిపోయాడు. భయపడిపోయి ఏమన్నాడంటే, మనము పెళ్లికి వెళ్తే మంచి వస్త్రాలు వేసుకుంటారు కదా, ఎవరైనా ఎంత లేకపోయినా మంచి వస్త్రాలు తీసేసుకుంటారా లేదా? ఉన్నవారు పట్టు చీరలు, షూట్లు, పెళ్లి వస్త్రాలు చక్కగా వేసుకుని అలంకరించుకుని వెళ్తారు. ఇప్పుడు ఆ పెళ్లిలో ఎలాంటి వారు ఉన్నారు? అక్కడ ఎలాంటి వారు ఉన్నారు? పెళ్లి వస్త్రాలు లేని వారు. అప్పుడు రాజుగారు తన యొక్క అమౌంట్ లో నుంచి వారికి వస్త్రాలు, వారందరికీ పెళ్లి వస్త్రాలు ఇవ్వమని సైనికులకు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? శుభ్రంగా వారు స్నానాలు చేపించి చక్కగా మంచిగా మగవారికి షూట్లు, ఆడవారికి పట్టు చీరలు ఇచ్చి ఆ పెళ్లిలో కూర్చోబెడితే ఎలా ఉంటారు? చక్కగా ఉన్నారు. అయితే అందులో ఒకడు పెళ్లి వస్త్రం వేసుకోలేదంట. అప్పుడు రాజుగారు అన్నారు అతని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, చదవండి 11వ వచనం, 22వ అధ్యాయం 11వ వచనము. చూడా లోపలికి వచ్చి చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఏలాగో వచ్చితివని అడగగా మౌని అయి ఉండేను. రాజుగారు అడుగుతున్నారు, నేను పెండ్లి వస్త్రాలు ఇచ్చాను కదా, ఆ పెండ్లి వస్త్రం ధరించుకోకుండా నువ్వు ఎందుకు ఇలాగున్నావు అని ఆ యొక్క వ్యక్తిని అడుగుతుంటే అతడు మౌనంగా ఉన్నాడంట. ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చి సైనికులతో ఏమన్నాడు, కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ
వెలుపటి చీకటిలో పడవేయండి. ఆయన వస్త్రాలు ఇచ్చినప్పటికీ ధరించుకోలేదు. ఈరోజు ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఆయన మన కొరకు ఏం ఇచ్చాడు? రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రం నువ్వు ధరించుకున్నావా? ఆయన ఇచ్చిన వస్త్రమును నువ్వు ధరించుకోకుండా ఆ యొక్క వ్యక్తి వలె నీవు ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన వస్త్రమును ధరించుకుని ఉన్నావా? పాపపు వస్త్రమును కప్పుకుని తిరుగుతున్నావా? ఆయన వస్త్రము నీలో ఉందా? అది విడిచిపెట్టబడిందా? పాపము చేత, నీలో ఉన్న పాప స్వభావము చేత ఆ వస్త్రము తొలగిపోయిందేమో, నువ్వు దిగంబరిగా ఉన్నావేమో. ఆయన వచ్చే సమయం వస్తుంది. ఆ వస్త్రాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ సినిమా హాల్లో పోగొట్టుకున్నావో, ఎక్కడ త్రాగుతూ పోగొట్టుకున్నావో, ఎక్కడ చాటింగ్ చేస్తూ పోగొట్టుకున్నావో, ఎక్కడ చెడు స్నేహాలతో పోగొట్టుకున్నావో, ఎక్కడ నీ యొక్క వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్నావో, ఆ రక్షణ వస్త్రము లేకపోతే నీకు పరలోకము లేదు. ఆ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. కయీను అంటున్నాడు, అయ్యో నా యొక్క దోషము భరించలేనంత గొప్పగా ఉంది. నీ యొక్క దోషము ఆ విధంగా ఉందేమో, నీ యొక్క పాపం ఆ విధంగా ఉండే వస్త్రం తొలగిపోయిందేమో. నువ్వు ఆ వస్త్రాన్ని తొలగించి ఈ లోకమనే వస్త్రముతో కప్పుకొని తిరుగుతూ ఉన్నావేమో. కాకి వలె ఈ లోకములో నువ్వు ఉండి ఆ వస్త్రాన్ని ధరించుకుంటున్నావేమో. దేవుడిచ్చిన మహిమ వస్త్రం నీలో ఉండి తొలగిపోయిందేమో. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో వారి వస్త్రాలు తొలగిపోయాయి, పారిపోతున్నారు. పాపము నీలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని యొద్ద నుండి పారిపోతావు. నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు దేవుని సన్నిధికి రాలేవు, దేవుని వాక్యం చదవలేవు, దేవుని ఆరాధించలేవు. ఎందుకనగా నీలో పాపము చేరిపోయింది. దేవుని వస్త్రం నీలో లేదు, దేవుని వస్త్రం నువ్వు ధరించలేదు, క్రీస్తును ధరించలేదు కనుక నువ్వు పాపంలోకి వెళ్ళావు. కనుక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నావు. ఎందుకు ప్రార్థించలేకపోతున్నావంటే, ఎందుకు? పాపములను కప్పుకొని ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు బాగానే మేనేజ్ చేస్తున్నావు, అందరిలోనూ చాలా శబాస్ అనిపించుకుంటున్నావు, మంచివాడవు మంచిదాని అనిపించుకుంటున్నావు. నీవు కప్పుకున్న పాపమును బయట వారు చూడలేకపోతున్నారేమో, కానీ ప్రభువుకు తెలుసు నువ్వే వస్త్రము కప్పుకొని ఉన్నావు, నువ్వే వస్త్రము ధరించుకుని ఉన్నావు ఆయనకు తెలుసు. చూడండి, దావీదు చక్కగా మేనేజ్ చేశాడు. ఒక స్త్రీతో పాపం చేశాడు, ఊరియాని పిలిపించాడు. ఊరియా తన భార్య యొద్దకు వెళ్ళలేదు కదా అని మొదటి పంక్తిలో పెట్టాడు. ఊరియా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ప్రజలందరి ఎదుట ఒక సభ పెట్టాడు. ఇదిగో ఊరియా చనిపోయాడు కనుక ఆ యొక్క భార్యను నేను భర్తగా ఉంటాను అనేసి చాటించాడు. ప్రజలందరూ అబ్బా రాజుగారు ఎంత గొప్పవాడు, ఆమెకి ఎంత న్యాయం చేశాడు, తనను భార్యగా స్వీకరించాడు, శభాష్ అనుకున్నారు అందరూ. కప్పుకున్నాడు పాపాన్ని, ఆ వస్త్రాన్ని కప్పుకున్నాడు. ప్రజలందరి ఎదుట అతడు చక్కగా కవర్ చేసుకున్నాడు. కానీ ఒక దినమున నాతాను ప్రవక్త వచ్చాడు. నీకు ఒక కథ చెప్తానన్నాడు. ఆ చెప్పమన్నాడు. ఒక్కతనికి ఒక గొర్రె ఉంది, ఒకతనికేమో 4 గొర్రెలు ఉన్నాయి. అయితే ఈ ఒక్క గొర్రెని అతడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. ఈ 4 గొర్రెలు ఉన్న అతని చుట్టాలు వచ్చారు. అప్పుడు ఈ ఒక్క గొర్రె ఉన్న అతని దగ్గర తీసుకుని వెళ్ళి దాన్ని చంపి వారికి భోజనం పెట్టాడు అని ఆ నాతాను ప్రవక్త ఈ రాజ్యములో గురించి ఆ కథ చెప్పినప్పుడు, వాడెవడు, ఆ మోసగాడెవడు అని గట్టిగా అరిచాడు. అతడు నువ్వే, కప్పుకున్న పాపము అక్కడ బహిర్గతమైపోయింది. కప్పుకున్నాను అనుకున్నాడు, కవర్ చేసుకున్నాను అనుకున్నాడు, ఎవరికి తెలియట్లేదు అనుకున్నాడు, నా పాప దోషము ఎవరు చూడట్లేదు అనుకున్నాడు, చక్కగా మేనేజ్ చేసుకున్నాను అనుకున్నాడు. కానీ అది దేవుడు అక్కడ బయలుపరిచాడు. ఓ దేవుని సన్నిధిలో ఎంతగా పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, మరలా నాకు రక్షణ వస్త్రములు దయచేయ్యా. కన్నీరు కార్చాడు దేవుని సన్నిధిలో.
పశ్చాత్తాపపడ్డాడు. ఓ నా పాపము, నా దోషములను క్షమించయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా చేయయ్యా, సమ్మతి గల మనస్సును నాకు దయచేయ్యా, నన్ను దృఢపరచయ్యా, మరలా నాకు రక్షణ వస్త్రం ఇవ్వవా ప్రభా. నేనెంత ఘోరమైన పాపం చేసి ఉన్నాను ప్రభా, నీ సన్నిధిలో నేను నీకు ఎంతగా దూరముగా వెళ్ళిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టుకున్నాడు. ఈ రోజు నీలో ఏ పాపం ఉందో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మేనేజ్ చేసుకుంటున్నావేమో, కవర్ చేసుకుంటున్నావేమో, చీకటి రహస్యమైనవి నీలో ఉన్నవేమో, కనపడని నీలో దేవుడు చూచాడేమో. ఈ రోజు నీలో రక్షణ వస్త్రం తొలగిపోయిందేమో. ఎక్కడ తొలగొట్టుకున్నావు? ఏ స్థలంలో పోగొట్టుకున్నావు ఆ వస్త్రాన్ని? ఆ వస్త్రము పోయినట్లయితే నీకు పరలోకము లేదు. ఆయన మహా ఉగ్రతతో రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మహా ఉగ్రత దినము రాబోతుంది. ఆయన ఎదుట అందరూ నిలబడవలసి వస్తుంది. రహస్య పాపములన్నీ బట్టబయలవుతాయి అంటారంట ప్రజలు. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనమును చూడండి. త్వరగా తీయాలి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. భూరాజులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి స్వతంత్రులను, కొండ గుహలలోను, కొండల సందుల్లోను, సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. తాళ చాలిన వాడెవడు? గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి. చూడండి, ఆ దినమున అంటారంట మహా ఉగ్రత దినమున. ఓ కొండలతో చెప్తారంట, పర్వతాలతో చెప్తారంట, ఓ పర్వతాలారా, ఓ కొండలారా, మమ్మలను మరుగు చేయండి, మమ్మల్ని ధరించండి. ఆ యొక్క ప్రభు యొక్క ఉగ్రత దినమున మేము నిలబడలేకపోతున్నాము, మమ్మలను కప్పమని అడుగుతాడంట. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ వస్త్రం లేకపోతే, ఆ వస్త్రము నువ్వు పోగొట్టుకుంటే, లవోదీక సంఘానికి అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? లవోదీక సంఘాన్ని అంటున్నాడు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డి వాడవు, నువ్వు దిగంబరుడవు. సంఘముతో అంటున్నాడు ప్రభు, దిగంబరుడు. క్రీస్తు వస్త్రాలు లేవన్నాడు. ఆ వస్త్రాలు తొలగిపోయి మరలా వస్త్రము కొనాలి, నా యొక్క కొనుము అంటున్నాడు. నీతో చదవండి లవోదీక సంఘానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో ప్రభు అంటున్నాడు, చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుటివాడవు. 19వ వచనం చదవమ్మా. నీ దిశముల కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము బాప్తిసం తీసుకున్నాము, రక్షణ వస్త్రం ధరించాము. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాం అనుకుంటున్నామేమో. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, రక్షణ వస్త్రం ఇంకా మీదే ఉందా? మీరు ధరించుకునే ఉన్నారా? రక్షణ వస్త్రం తొలగిపోయిందా? ఆ రక్షణ వస్త్రం నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన దినము రాబోతుంది, ఆయన త్వరగా వస్తున్నాడు, సమీపముగా మనకున్నాడు. నీవు ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నావేమో. ఆయన మహిమ కలిగిన వస్త్రము. ఓ ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు, వారు కచ్చడములు కుట్టుకుని వారు వేసుకున్నారు. కానీ ప్రభువు అవి కాదు అని ఆయన ఒక వస్తువును వధించి ఆ చర్మపు చొక్కాలను తొలగించాడు. అది ఏ పాపము చేయలేదు, పాపము చేయని దానిని వధించి ఆయన ఏం చేశాడు? చర్మపు చొక్కాలను ఆదాముకు హవ్వకు తొలగించాడు. మన కొరకు ఆయన ఈ లోకములోకి వచ్చి
ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు వధింపబడి తన మహిమ వస్త్రాన్ని మనకి తొడిగాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల, ఈరోజు నీ పాపములైన సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, రక్షణ వస్త్రం నాలో తొలగిపోయిందయ్యా. నేను ఇచ్చిన మహిమ వస్త్రాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా. మరి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని దేవుని అడుగు. మరి ఒకసారి రక్షణ వస్త్రాన్ని నాకు ఇయ్యయ్యా. దేవుని సన్నిధిలో నీ పాపములను ఒప్పుకో. దావీదు వలె పశ్చాత్తాపపడు. దావీదు తన పాపములను కప్పుకొనక ఒప్పుకున్నాడు. ఇంకా నువ్వు కప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావేమో నీ పాపములను. ఆ కాకి వలె ఈ సమాజంలో మేనేజ్ చేస్తున్నావేమో. పాపములను ఒప్పుకొనొచ్చు. ఓ, ఈ యొక్క మనిషి చాలా మంచిది, దేవునికి తెలుసు. దావీదు ఇష్టానుసారుడైనప్పటికీ, మేనేజ్ చేసినప్పటికీ దేవుడు తన యొక్క తప్పును తెలియచేశాడు. ఈరోజు కూడా ప్రభు మీతో చెప్తున్నాడు, మీ యొక్క పరిస్థితులు ఎటువంటి అయినా దేవుని సన్నిధిలో మీకున్న బలహీనతలను ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. మీకున్న పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడండి. మీకున్న ఆయనకు విరోధముగా చేసిన ఏ తలంపులు కానీ, నీ యొక్క హృదయంలో ఒక తలంపు పుట్టక మునిపి ఆయన ఎరుగుతున్నాడు. నీ మనస్సులో ఏమున్నదో ఆయన గ్రహించుచున్నాడు. మరుగైనది ఏమీ లేదు. ఒక దినమున కొండ సందులలో ఆ యొక్క పర్వతాలలో మమ్మలను కప్పండి అనేసి ఏడ్చే దినము రాకుండా ఈరోజు నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకో. ఆయన ఇచ్చాడు వస్త్రం, రక్షణ వస్త్రం. హల్లెలూయా, రక్షణ వస్త్రం. ఇంకా రక్షణ పొందని వారు ఉన్నట్లయితే బాప్తిస్మము తీసుకుంటే ఈ రక్షణ వస్త్రం ఆయన ధరిస్తాడు. అదే మనము క్రీస్తుని ధరించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బాప్తిస్మం తీసుకొని వారు ఉంటే ప్రభుతో బాప్తిస్మం తీసుకోవడానికి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన వధింపబడిన, నా కొరకు వధింపబడిన దేవుడని నమ్మాలి, విశ్వసించాలి. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి. రక్షణ వస్త్రం ధరించుకున్నట్లయితే ఆ రక్షణ వస్త్రం ఎక్కడైనా తొలగిపోయిందేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. అందుకనే యేసు క్రీస్తును ధరించుకునుడి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్య వస్త్రాన్ని ధరించుకున్నాననే సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలి. మీరందరూ ప్రతి ఒక్కరూ ధరించుకుని ఆయన రాకడకు సిద్ధపడాలని, ఈ యొక్క క్రీస్తును ధరించుకుని నా రక్షణ వస్త్రాన్ని మీరు తొలగించుకోకుండా ఏ స్థలములో తొలగించుకుంటున్నారో మరలా దేవుని సన్నిధిలో చేరి మరలా ప్రార్థన చేసుకో. నీ యొక్క హృదయంలో ఏమున్నదో ప్రభువుకు తెలుసు. అవన్నీ ప్రభు యొక్క ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు మరలా మరి యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సమయమున ప్రార్థన చేసుకుంటూ ఒక నిమిషం. ప్రభువా, మేము దిగంబరులము నీ వస్త్రము ధరించుకున్నాను, మా పాపములను మేము కప్పుకుంటున్నామన్నా. ప్రార్థన చేసుకోండి. మీలో ఉన్న పాపము, దోషము దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపపడి. నువ్వు నవ్వుతూ ఉన్నావేమో, నువ్వు సంతోషిస్తున్నావేమో, అల్పకాల పాపభూక సంతోషము. నీ హృదయములో చింత, దుఃఖము రావాలి. నీ యొక్క వ్యసనములను బట్టి, పాపములను బట్టి, దోషములను బట్టి, దేవునికి విరోధమైన వాటిని బట్టి నువ్వు చింతాక్రాంతుడై దావీదు వలె దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. అయ్యా, నా ఇంట్లో నేను నా పాపమును కవర్ చేసుకుంటున్నాను. ఇదిగో సంఘములో కూడా నా పాపము నేను కవర్ చేసుకుంటున్నాను. సమాజంలో చేసుకుంటున్నాను, అన్ని చోట్ల చేసుకుంటున్నాను. కానీ నీ సన్నిధిలో నేను తప్పుకొనక ఉండలేనయ్యా. దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దినమున ప్రభువా, నాతోటి నువ్వు మాట్లాడావయ్యా. నీ రక్షణ వస్త్రం నాలో తొలగిపోయిందయ్యా. మరలా ధరింపచేయనా, మరలా రక్షణానందం నాకు కలిగించునైనా. దేవుని సన్నిధిలో అడగండి. మరలా రక్షణ వస్త్రం నాకు ఈ ప్రభువా. నీ వస్త్రం తొలగిపోయింది,
స్తోత్రము. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీవు రక్షణ వస్త్రము ప్రభువుని ధరించుకుని ఆ వస్త్రము నీవు కలిగి ఉండాలని ప్రభు నీతో చెప్తున్నాడు. మరలా నన్ను పట్టుకోయ్యా, మరలా వస్త్రములకు ధరింపచేయ, నేను అది తొలగిపోకున్నట్లు కాపాడుకున్నట్లు. ఇదిగో దొంగ వలె ఒక దినమున నేను వస్తున్నాను అంటున్నావయ్యా. ఇదిగో దిగంబడితంగా ఉన్నాను, మా వస్త్రమును కాపాడుకున్నామని ప్రభా ఈ దినమున మాతో మాట్లాడి ఉన్నాము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, సిరి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుకో, సిరి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుకో, నన్ను చెక్కుకో, నన్ను చెక్కుకో. పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని వందనములు స్తుతిస్తున్నాము. ఈ దినమున అయ్యా మా అందరితో మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో దొంగ వలె ఒక దినమున నీవు వస్తున్నావు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మహా ఉగ్రత దినము రాకూర్చున్నదయ్యా. ఒక దినమున నీ ఎదుట నిలబడాలంటే, మేము శక్తి కలిగిన వారముగా నీ ఎదుట నిలవబడాలంటే ప్రభా అయ్యా నిన్ను ధరించుకొని నా రక్షణ వస్త్రము మా ఎదుట నుండి తొలగిపోకుండానట్లు, మేము ఆ వస్త్రమును కాపాడుకున్నట్లు నా తండ్రి నాయన ఈ దినమున మాతో మాట్లాడిన దేవుడు నాయన. ఇదిగో నాయన ఈ వీడిలో ఈ వస్త్రము తొలగిపోయిందో నాయన, ఇదిగో మన పాపమును కప్పుకొనొచ్చు నాయన, పాపమని వస్త్రములను కప్పుకొనొచ్చు ఈ లోకంలో ప్రభా నాయన. ఇదిగో జీవిస్తూ ఉన్నారేమో నాయన. ఇదిగో అయ్యా వారిని ఎక్కడ పోగొట్టుకున్నారో ప్రభా, నీకు విరోధమైనవి ప్రభా ఎక్కడ వారి జీవితాల్లో ప్రవేశించాయో ప్రభా నా తండ్రి. ఇదిగో దేవానికి స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో పరిశుద్ధమైన జీవితం వారిలో ఉండాలని నాయన, ఇదిగో పరిశుద్ధులుగా నీ సన్నిధిలో వారు నాయన, ఇదిగో నా తండ్రి రాకడకు సిద్ధపడాలని ప్రభా, ఆ రక్షణ వస్త్రం వారు ధరింప చేసుకుని ప్రభా అయ్యా నీలో ముందుకు సాగాలని ప్రభా, నీ రాకడకు సిద్ధపడాలని తిరుమల బిడ్డలతో మాట్లాడి ఉన్నావయ్యా. ఇదిగో నాయన ప్రతి బిడ్డతో మాట్లాడి ఉన్నావు తండ్రి. స్తుతులు స్తోత్రములు అయ్యా. పెట్టి వస్త్రము లేక నా తండ్రి ఇదిగో నాయన వ్యక్తి చీకటిలో పడద్రోయబడి ఉన్నాడయ్యా. అదే ప్రభా నా తండ్రి అయ్యా చీకటిలో ప్రభా ఇదిగో పడిపోకుండానట్లు నా తండ్రి ఈ దినమై బిడ్డలతో మాట్లాడిన దేవుడు నాయన, మరలా నీ యొక్క రక్షణ వస్త్రములు నాయన వారికి అనుగ్రహింప చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ ఆనందములు నాయన మరలా పుట్టించమని వేడుకొచ్చున్నాం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో బ్రహ్మా నాయన దావీదు వలె సమ్మతి గల మనస్సు నాయన ఇదిగో వారిలో దృఢపరచమని బలపరచమని వేడుకొచ్చున్నాం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను ఎంతగానో నీ సన్నిధిలో బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. శత్రువులు
దేవునియందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవునియందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునియందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవునియందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున సర్వేశ్వర, ఈ రాత్రికాల సమయంలో జీసస్ గాస్పెల్ చర్చ్ చేరి ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని ప్రార్థించడం ప్రార్థిస్తున్నా. సర్వేంద్ర సమలో రక్షక సర్వేశ్వర, నీ పరిశుద్ధాత్మని కోపించమని మా మనలో తెలుగుమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, అల్పులము తండ్రి, అయోగ్యము మీ ఆత్మాభిషేకమును కృపణము చేశారు. మనుషుల పట్ల జాగ్రత్తగా మమ్మల్ని అభిషేకించారు. ప్రభువా, గాయపడి నుండి, అలాగే ప్రభు తాళూరు నుండి, విజయవాడ నుండి, అలాగే పుత్తూరు నుండి జీసస్ గాస్పెల్ చర్చి అందరూ కూడా ఈ రీతిగా చేరి మమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మమ్మల్ని ఆరాధించు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలని యొక్క వాక్కు సెలవిస్తూ ఉండగా ప్రభువా, సత్యముతో ఆ వాక్యమును కైకొని మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహపరిచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ స్థితిలో పాల్గొన్న మిసెస్ సుజాత జోర్పల్ గారిని, అలాగే ప్రభు మిసెస్ మనోహర్ గారిని, అలాగే ప్రభు మా దేవుడి ఫార్ములా గారిని, అలాగే ప్రభు మిసెస్ దేవుడి గారిని, అలాగే ప్రభు మోహన్ రావు గారి మిసెస్ ప్రార్థిస్తున్నాం. అలాగే మా స్థానిక పరిస్థితి మా రాజావు గారి సందీప్ వీళ్ళందరూ కూడా మరి పరిచయంలో సహపాలి భాగస్వామి కాదండి. వాళ్ళని ఆశ్రయించండి. ఇటువంటి వీటి మరొకసారి మీ నామములకి ఘనత మహిమ ప్రభావం పొందినట్టుగా జరిగించమని మీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మమ్మల్ని కరుణించుమని మా ప్రభువును మీ రక్షకుడు అయిన యేసయ్య పుణ్య నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు తండ్రి నా దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము యువన్నిటి ఆరాధనలో పాల్గొంచిన ప్రతి బిడ్డలకు సర్వ కృపాక్ష సర్వేశ్వరు క్షేమాంజలి గురపచేసి తిరిగి వారి ప్రయాణంలో నీ రాకపోకలు యెహోవాను కాపాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు క్షమాభివృద్ధిని రక్షణ శ్రమను అనుగ్రహపచేయును గాక.